వెల్కమ్ టు హెల్త్ వాచ్. మీ ఆరోగ్య శ్రేయస్సే మా ఆకాంక్షగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమంలో నిమోనియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోకాలి నొప్పికి చక్కని పరిష్కారం, సెలబ్రిటీ పర్సన్స్ బాడీ ఫిట్నెస్ వివరాలు, వీటితో పాటు మరెన్నో విశేషాలు ఇవాల్టి హెల్త్ వాచ్ లో. వర్షాలు పడుతూ వాతావరణం చల్లగా ఉంటుంది కదూ, దానికి తోడు చలికాలం కూడా రాబోతుంది. వణికించే ఈ చలికాలంలో కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నిమోనియా. మరి ఈ వ్యాధికి లోనవకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వస్తే నివారణ చర్యలేంటి అనే విషయాలను ఇప్పుడు లైఫ్ లైన్లో తెలుసుకుందాం. శ్వాసకోశాలను ఆస్తమా తర్వాత అంత స్థాయిలో ఇబ్బంది పెట్టేది నిమోనియా. 2 ఏళ్లలోపు పిల్లలకు, 60 ఏళ్ల పైబడిన వారికి అధికంగా వచ్చే ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సోకే అవకాశము ఎక్కువే. ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధుల్లో దాదాపు 20 నుంచి 30% నిమోనియా వల్లనే వస్తున్నాయి. నిమోనియా అనేది శ్వాసకోశాలకు సంబంధించిన అక్యూట్ సివియర్ ఇన్ఫెక్షన్. మామూలుగా మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు గాలి గుండా అనేక రకాల సూక్ష్మజీవులు వెళ్తూ వస్తూ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా బ్యాక్టీరియా వెళ్తూ ఉంటుంది. ఇలాగా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తులోకి చేసే జబ్బే ఈ అక్యూట్ నిమోనియా అని చెప్తూ ఉంటాం. ఇది సాధారణంగా ఈ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, అంటే వర్షాకాలం కానీ శీతాకాలం కానీ, ఈ కాలాల్లో ఈ బ్యాక్టీరియా కూడా వాతావరణంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వాతావరణంలోనే ఈ నిమోనియాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంతమంది నరిష్మెంట్ సరిగ్గా లేనట్లు అవుతాయి, సరైన ఆహార పదార్థాలు తీసుకునే వాళ్ళలో, అలాగే డయాబెటీస్ ఉండే వాళ్ళల్లో, అలాగే కొంతమందిలో ఈ HIV ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళలో కూడా ఈ నిమోనియాలు వస్తూ ఉంటాయి. వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా వల్ల నిమోనియా ఎక్కువగా వస్తుంది. అటాక్ అయిన వారం 10 రోజుల్లోనే వ్యాధి తీవ్రమై విపరీతమైన దగ్గు, తుమ్ములతో ఇబ్బంది పడుతుంది. వీటి ద్వారానే ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎయిర్ కండిషనర్, మూసి ఉన్న గదుల్లో పనిచేసే వారికి ఈ వ్యాధి చాలా సులభంగా సోకే ప్రమాదం ఉంది. నిమోనియా లక్షణాలేమిటి, టీబీకి దీనికి తేడా ఏముంది, ప్రమాదం ఎంతవరకు అనే విషయాలు డాక్టర్ శ్యామ్ సుందర్ రాజ్ మాటల్లోనే విందాం. నిమోనియాకి టీబీకి అనేక వ్యత్యాసాలు ఉంటాయి. నిమోనియా అనేది అక్యూట్గా, అంటే సడన్గా మొదలయ్యే జబ్బు. అంటే కొన్ని రోజుల్లో లేదా కొన్ని వారాల పాటులో మాత్రమే మొదలయ్యే జబ్బు. సడన్గా మొదలవుతుంది, బాగా సివియర్గా ఉంటుంది, జ్వరం చాలా ఎక్కువగా ఉంటుంది, వ్యాధిగ్రస్తుడు బాగా దగ్గు, ఆయాసం, ఛాతి నొప్పి ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు. అదే ట్యూబర్క్యులోసిస్ అయితే ఈ క్షయవ్యాధి కొన్నాళ్ల పాటే, అంటే ఎక్కువ రోజుల పాటుగా ఉంటుందన్నమాట. అంటే స్లోగా మొదలవుతుంది, చాన్నాళ్ల పాటుగా అలాగే లోపల బాడీలో ఉంటుంది, అలాగే బయటపడ కొంచెం లేటుగా బయటపడుతూ ఉంటుంది. అంటే కొన్ని వారాల పాటు లేదా కొన్ని నెలల పాటు కూడా వ్యాధిగ్రస్తుడికి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా లో జ్వరం రావటం, లేదా సాయంత్రం పూట ఈ జ్వరం ఎక్కువగా కనిపించడం, దగ్గు రావడం, దగ్గులో కళ్ళే పట్టడం, బాగా నీరసించిపోవడం, ఆకలి బాగా మందగించడం, బరువు తగ్గిపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కొన్ని వారాలు లేదా కొన్ని నెలల పాటుగా ఉంటుంది. ఇవి టీబీ లక్షణాలు. అయితే అక్యూట్ నిమోనియా మాత్రం సడన్గా మొదలయ్యి చాలా ఉధృతంగా మారిపోయే జబ్బు. వీటి రెండిట్లోనూ కూడాను తారతమ్యాలు మనం గుర్తించాలంటే ముఖ్యంగా ఈ ESR అనే ఒక బ్లడ్ టెస్ట్లో తెలుసుకోవచ్చు. కానీ అది డెఫినెట్ టెస్ట్ కాకపోయినా కూడాను కొన్ని సందర్భాల్లో 2-3 సార్లు కనుక ఈ ESR పరీక్ష చేసినట్లయితే బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అది ట్యూబర్క్యులోసిస్ ఉందేమో అని అనుమానపడాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, ఇతర జబ్బులతో బాధపడే వారికి నిమోనియా తొందరగా వస్తుంది. చలికాలంలో ఎక్కువగా వచ్చే ఈ వ్యాధికి ఎడతెరిపి లేని దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే రక్తం, ఉమ్మి, ఎక్స్రే పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. కళ్ళెను పరీక్షించేందుకు కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ అతి ముఖ్యమైనది. దీని ద్వారానే ఎటువంటి సూక్ష్మజీవుల వల్ల నిమోనియా వచ్చిందో తెలుస్తుంది. ఈ టెస్ట్ పైనే చికిత్స ఆధారపడి ఉంటుంది. వ్యాధిని నిర్ధారణ చేయడానికి మాత్రం ఈ కొన్ని రకాల బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం అవుతూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా టోటల్ కౌంట్స్ అనేది WBC కౌంట్స్లు అన్నమాట. వాటితో పాటుగా ఈ దగ్గులో వచ్చే కళ్ళే పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. ఈ కఫం పరీక్ష చేసినప్పుడు వాటిలో ఏ క్రిములు ఈ నిమోనియాని చేస్తున్నాయి అనేది తెలుస్తుంది. వీటిల్లో బ్యాక్టీరియానా, లేదా బ్యాక్టీరియాలో కూడా పలు రకాలుగా ఉంటాయి. ఏటిపికల్ బ్యాక్టీరియా అని, టిపికల్ బ్యాక్టీరియా అని, కొన్నిసార్లు మామూలుగా మనకు కనిపించే టీబీ జబ్బు కూడా నిమోనియా మాదిరిగానే కనబడుతూ ఉంటుంది. కాబట్టి టీబీ కారకాలు కూడా వీటిలో ఉన్నాయా లేవా అనేది పరీక్షించాల్సి ఉంటుందన్నమాట.
ఇవి కాకుండా ముఖ్యంగా మనం నిమోనియాని గుర్తించాలి అంటే ఛాతీ ఎక్స్రే తీస్తే దాంట్లో వైట్ ప్యాచెస్ కనబడుతూ ఉంటాయి. దాని ద్వారా నిమోనియా ఖచ్చితంగా ఉందని చెప్పడానికి వీలవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ ఛాతీ ఎక్స్రే, బ్లడ్ ఎగ్జామినేషన్సే సరిపోవు, స్ఫూటం ఎగ్జామినేషన్సే సరిపోవు. కొంతమందిలో సిటీ స్కాన్ అనే హైయర్ ఇన్వెస్టిగేషను లేదా బ్రాంకోస్కోపీ అనే హైయర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. ప్రాథమిక దశలోనే మందులు వాడితే ఈ వ్యాధి నుంచి సులభంగా బయటపడవచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో, నిమోనియా వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిన్న వారిలో ఈ వ్యాధి మరల వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ముందుగానే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. నిమోనియా రాకుండా ఉండాలంటే చల్లని వాతావరణంలో తిరిగే వాళ్ళు ముక్కుకి నోటికి గుడ్డ అడ్డం పెట్టుకొని వెళ్ళడం, శీతాకాలంలో చల్లని పానీయాలు ఏవి తీసుకోకుండా ఉండడం, లేదా జబ్బు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నోటికి గుడ్డ అడ్డంగా పెట్టుకున్నట్లు అవుతే దగ్గినప్పుడు ముఖ్యంగా ఆ సూక్ష్మ క్రిములు వేరే వాళ్ళకి పాకకుండా ఉంటాయి. అలాగే వీరికి కూడాను ఆ జబ్బు రాకుండా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నిమోనియా వ్యాధి అనేది రాకుండా ఉంటుంది. కాకపోతే కొంతమంది దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఈ లంగ్ ప్రాబ్లమ్స్, సిఓపిడి అని, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళల్లో ఇలాంటి నిమోనియాలు ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళకి కొంతమందికి ప్రివెంటివ్గా ఈ వ్యాక్సిన్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి. ముఖ్యంగా వచ్చే అంటే సాధారణంగా కనిపించే న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్ని అవాయిడ్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని దొరుకుతూ ఉంది. అది ఒకసారి మనం వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే కనీసం 5 సంవత్సరాలు పనిచేస్తూ ఉంటుంది. సో వీళ్ళందరిలో కూడాను మనం ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే వ్యాధి కనీసం మనం 50-60% శాతం వాళ్ళకి రాకుండా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఏసీ గదుల్లో పనిచేసే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి నిమోనియాతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఎలా అటాక్ అయిందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అతని మాటల్లోనే విందాం. నా పేరు రామకృష్ణ అండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు 1 వీక్ 10 డేస్ నుంచి ప్రాబ్లం ఉంటుంది. సో మాది ఏసీ రూమ్స్ కాబట్టి చాలా ఇదిగా ఉంటుంది. మా పక్కన మా కొలీగ్ కూడా ఇట్లే దగ్గుతూ వస్తూ ఉన్నాడు. బాగా ఫీవర్ వచ్చేది. సో అదేవిధంగా తనతో కలిసేవాడిని నేను. నాకు కూడా ఇదే ప్రాబ్లం, ఇట్లా ఫుల్ ఫీవర్ వస్తూ ఉంది, దగ్గు వస్తూ ఉంది, గల్ల పడుతూ ఉంది, తర్వాత చెస్ట్లో బాగా పెయిన్ వస్తూ ఉంది, చాలా ఫీవర్ వస్తూ ఉంది. కాబట్టి నేను అసలు బయటికి వెళ్ళలేకపోతా ఉన్నాను, అసలు రూమ్లో కూర్చోలేకపోతా ఉన్నాను. సో ఆఫీస్కి కూడా నేను వెళ్ళలేకపోతున్నాను. నాకు బ్లడ్ ఎగ్జామినేషన్ చేశారు, సో చెస్ట్ ఎక్స్రే చేశారు, అట్లా కొన్ని టెస్టులు చేశారు. ఈ డాక్టర్ గారు ఒక 10-15 రోజుల్లో తగ్గిపోతుందని చెప్పారు. కంటిన్యూగా మందులు వాడితే మాత్రం ఖచ్చితంగా తగ్గిపోతుందని కూడా చెప్పారు. ప్రతి పని కంప్యూటరైజేషన్ అయిన ప్రస్తుత కాలంలో మన సౌకర్యం కోసం ఎన్నో పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది కదా అని వీటికి దూరంగా ఉండటం వల్ల సమస్య పరిష్కారం కాదు. నిపుణుల సలహాతో ముందు జాగ్రత్తలు పాటిస్తే అటు ఆరోగ్యం కాపాడుకుంటూనే ఇటు పనులను చురుగ్గా చేసుకోవచ్చు. వెచ్చదనం కోసం స్వెటర్లు ధరించడం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. వైద్యుల సలహాలతో సరైన జాగ్రత్తలు పాటించి ఈ వ్యాధిని నివారించుకోండి. ఎప్పటిలాగే లైఫ్ లైన్ తర్వాత మనం వెంటనే చేసే పనేంటి? ఒక బ్రేక్ తీసుకోవటం కదా. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఫిట్ లైఫ్ సెగ్మెంట్ చూద్దాం.